వెల్కమ్ టు ఆయుక్త ఐఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో భాగంగా మనం కంప్లీట్ మే మంత్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ ఫామ్లో డిస్కస్ చేద్దాం. బికాస్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 30 ఆర్ఆర్బీ అండ్ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి హైకోర్టు అండ్ ఎండోమెంట్ ఎగ్జామ్స్ మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మే మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ యూపీఎస్సీ చైర్మన్. న్యూ యూపీఎస్సీ చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అజయ్ కుమార్. ఎవరిని సక్సీడ్ చేశారు ఈయన అంటే ప్రీతి సుడాన్ గారిని ఈయన సక్సీడ్ చేయడం జరిగింది. మరి యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి. యూపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రైట్? మరి ఎక్కడ మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్లో అంటే పార్ట్ 14లోని ఆర్టికల్ 315 నుంచి 323 వరకు యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఎన్ని ఇయర్స్ టర్మ్ ఉంటుంది యూపీఎస్సీ చైర్మన్కి అంటే 6 years ఉంటుంది లేదా 65 years. ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏది ఎర్లియర్ అయితే అది వాళ్ళ యొక్క టర్మ్ అనేది ఉంటుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025? ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 151. మరి ఎన్ని కంట్రీస్కి తీసుకుంటారు ఈ యొక్క ర్యాంకింగ్ అంటే 180 కంట్రీస్కి ఈ యొక్క ర్యాంకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఎవరు వచ్చారు అంటే నార్వే అనేది ఫస్ట్ రావడం జరిగింది. మరి ఎవరు రిలీజ్ చేస్తారు ఈ ఒక రిపోర్ట్ గురించి మనం చదివినప్పుడు ఆ రిపోర్ట్ యొక్క ర్యాంకింగ్ అండ్ ఎవరు రిలీజ్ చేస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ రిపోర్ట్ని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే యొక్క ఇన్స్టిట్యూషన్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ వాన్ ది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బాను మస్టర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ టాపర్ ది మెడల్ టాలీ అట్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025? ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏ ఒక్క స్టేట్కి ఎక్కువ మెడల్స్ వచ్చాయి అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మహారాష్ట్రకి ఎక్కువ మెడల్స్ అనేది రావడం జరిగింది. మరి హోస్ట్ స్టేట్ ఏది? హోస్ట్ స్టేట్ వచ్చేసి బీహార్. ఒక స్పోర్ట్ కానీ గేమ్ గురించి మనం చదివినప్పుడు హోస్ట్ ఎవరు అనేది అలాగే మస్కట్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి మస్కట్ వచ్చేసి గజసింహ. నథింగ్ బట్ ఎలిఫెంట్ అండ్ లయన్ని హాఫ్ మిక్స్ చేసి ఈ యొక్క గేమ్స్కి మస్కట్గా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ క్రోన్డ్ మిస్ వరల్డ్ 2025? మిస్ వరల్డ్ 2025 అవార్డు ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సుచాత. మరి ఏ కంట్రీకి చెందినటువంటి ఆమె ఏమంటే థాయిలాండ్కి చెందినటువంటి పర్సన్. మరి రన్నరప్ ఏ కంట్రీకి వచ్చింది అంటే రన్నరప్ ఎథియోపియాకి వచ్చింది. ఓకే, మరి హోస్ట్ ఎవరు? ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్కి హోస్ట్ కంట్రీ వచ్చేసి ఇండియా. ఇండియాలో మరి ఎక్కడ కండక్ట్ చేశారు అంటే హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నల్సా? రైట్, నల్సాకి ఎవరిని చైర్మన్గా అపాయింట్ చేశారు అంటున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, సూర్యకాంత్. ఈయనని చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచి యూజ్లోకి వచ్చింది ఈ యొక్క నల్సా అంటే 1995 నుంచి నల్సాని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ ఒక్క యాక్ట్ని బేస్ చేసుకొని అంటే నల్సా యాక్ట్ 1987ని బేస్ చేసుకొని నల్సాని మనం 1995లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మరి ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు ఈ యొక్క నల్సాని అంటే మన యొక్క కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 39A విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ఇండియాస్ 86th చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ మే 2025? ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శ్రీహరి ఎల్ఆర్. మరి ఎవరిని సక్సీడ్ చేశారు ఇతను అంటే గుకేష్ని ఈ యొక్క పర్సన్ సక్సీడ్ చేయడం జరిగింది. మరి గుకేష్ ఎప్పుడు గ్రాండ్ మాస్టర్ అంటే 2024లో గుకేష్ చెస్ గ్రాండ్ మాస్టర్గా అయ్యారు. దట్ ఈస్ 85th చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి గుకేష్ అండ్ 86th చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి శ్రీహరి ఎల్ఆర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇండియాస్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అకార్డింగ్ టు ది SRS 2021 రిపోర్ట్ అని అడుగుతున్నారు. ఏంటి ఎస్ఆర్ఎస్? ఎస్ఆర్ఎస్ అంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2021 రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 2. యాక్చువల్లీ ఇండియా యొక్క టార్గెట్ ఏంటి? ఇండియా యొక్క టార్గెట్ ఇస్ 2.1కి తీసుకురావాలి ఫర్టిలిటీ రేట్ అనేది ఇండియా యొక్క టార్గెట్. మరి మీ టార్గెట్ని అచీవ్ చేసినట్లే కదా? ఎస్, అచీవ్ చేసేసాం. మరి ఎవరు పబ్లిష్ చేశారు ఈ యొక్క రిపోర్ట్ అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ఈ యొక్క రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. మరి హైయెస్ట్ ఫర్టిలిటీ రేట్ ఏ స్టేట్కి ఉందంటే బీహార్కు ఉంది, రైట్? మరి లీస్ట్ ఫర్టిలిటీ రేట్ అనేది ఏ ఒక్క స్టేట్కి ఉంది అంటే ఉత్తరప్రదేశ్కి ఉంది. ఓకే, ఈ పాయింట్స్ అనేది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్? దట్ ఈస్ ఆన్సర్ బి, మిజోరాం. అండర్ ఉల్లాస్ స్కీమ్, ఈ యొక్క స్కీమ్లో భాగంగా మిజోరాం అనేది ఫస్ట్ ఇండియా స్టేట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క చిల్డ్రన్ ఆర్ లిటరేట్స్.
లిటరేట్స్ అని ఎవరిని అంటాం? చిల్డ్రన్ హూ ఆర్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్. ఓకే, వీళ్ళని లిటరేట్స్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ వాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ సెకండ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ అండర్ ది ఉల్లాస్ స్కీమ్ అని అడుగుతున్నారు. మరి ఫస్ట్ స్టేట్ వచ్చేసి మిజోరాం అంటున్నాం. సెకండ్ స్టేట్ ఏది అంటే గోవా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఫస్ట్ మాత్రమే చూసుకొని సెకండ్ వదిలేస్తాం. సెకండ్ స్టేట్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆపరేషన్ ఈజ్ కండక్టెడ్ బై ది ఇండియన్ కోస్ట్ గార్డ్ టు ప్రొటెక్ట్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్? ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆపరేషన్ ఒలివియా. మరి ఏ స్టేట్లో కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఆపరేషన్ అంటే ఒడిశాలో కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఒడిశాలోనే కండక్ట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒడిశాలోని గహీర్మాతా బీచ్ ఏదైతే ఉందో ఈ యొక్క బీచ్కి రావడం జరుగుతుంది. ఎందుకు వస్తాయి ఓన్లీ గహీర్మాతా బీచ్కి అంటే హ్యాచింగ్ కోసం వస్తాయి. ఓకే, హ్యాచింగ్ కోసం వచ్చేసి ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ రిటర్న్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క టైంలో వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఆపరేషన్ అనేది మన గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. మరి వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ కూడా మనం చూసుకోవాలి కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. IUCN ప్రకారం ఈ యొక్క ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనేవి వల్నరబుల్ స్టేట్లో ఉన్నాయి. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ యొక్క ఆలివ్ రిడ్లే టర్టిల్స్ షెడ్యూల్ 1లో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రీసెంట్లీ బికేమ్ ది థర్డ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా టు ఎలిమినేట్ ట్రకోమా యాజ్ అ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఇండియా. ఇండియా అనేది రీసెంట్గా ఈ ట్రకోమా అనే ఒక డిసీజ్ని ఎలిమినేట్ చేసింది అని డిక్లేర్ చేశారు. ఎవరు డిక్లేర్ చేశారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. రైట్, అసలు ఏంటి ట్రకోమా? ట్రకోమా అనేది ఐస్కి సంబంధించినటువంటి ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకే, మరి రీసెంట్గా కూడా న్యూస్లో ఉంది ఈ యొక్క ట్రకోమా. ఎవరు ఈ యొక్క ట్రకోమా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయబడ్డారు అంటే నైజర్ అనేటువంటి కంట్రీ, ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ కంట్రీ కూడా రీసెంట్గా ట్రకోమా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లూపెక్స్ మిషన్ ఈజ్ అ జాయింట్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ఇనిషియేటివ్ బిట్వీన్ విచ్ టూ స్పేస్ ఏజెన్సీస్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇస్రో అండ్ జాక్సా. జాక్సా అంటే నథింగ్ బట్ జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ. ఓకే, ఇస్రో అనేది ఇండియా యొక్క స్పేస్ ఏజెన్సీ. ఇవి రెండింటి మధ్య జరిగినటువంటిదే లూపెక్స్ జాయింట్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ఇనిషియేటివ్. ఏంటి లూపెక్స్? లూపెక్స్ అంటే నథింగ్ బట్ చంద్రయాన్ 5 అని కూడా మనం అనవచ్చు. ఓకే, ఇవి రెండింటికి ఈ యొక్క చంద్రయాన్ 5 మిషన్ని లాంచ్ చేయడానికి ఇవి రెండింటి మధ్య కొలాబరేషన్ జరిగింది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ హ్యాస్ ది బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బీన్ ఇనాగ్రేటెడ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, లక్నో. ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు బికాస్ మన ఇండియాలో డిఫెన్స్ కారిడార్స్ అనేవి టూ స్టేట్స్లో ఉన్నాయి. ఏవా 2 స్టేట్స్ అంటే ఒకటి యూపీ, ఇంకొకటి తమిళనాడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 2 స్టేట్స్ సైన్డ్ అన్ MOU ఫర్ ది తపతి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర రీసెంట్గా ఈ యొక్క తపతి రివర్ బేసిన్ మీద ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసుకున్నారు. ఎందుకు? డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఆర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ యొక్క 2 స్టేట్స్ ఈ యొక్క MOUని సైన్ చేసుకోవడం జరిగింది. మరి తపతి గురించి మీరు ఇంకేం చూసుకోవాలి అంటే వెన్ యూ కన్సిడర్ రివర్స్ గురించి కనుక మీరు చూస్తే ఈస్ట్ ఫ్లోయింగ్ ఏవి, వెస్ట్ ఫ్లోయింగ్ ఏవి అనేది కూడా మీరు చూసుకోవాలి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ని చూసుకుంటే తపతి అనేది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, అలాగే నర్మదా అనేది కూడా వెస్ట్ ఫ్లోయింగ్, సబర్మతి, లూని ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇవి మీరు డిఫరెన్స్ చూసుకోవాలి బికాస్ RRB NTPC రీసెంట్గా ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఈ యొక్క ఎగ్జామ్స్లో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవి అని పర్టికులర్గా చాలా షిఫ్ట్స్లో క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ పార్ట్నర్డ్ విత్ ఉత్తరప్రదేశ్ టు లాంచ్ UP Agris and AI Pragya ఇనిషియేటివ్? దిస్ ఈస్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ అనేది యూపీలోని అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క AI ప్రజ్ఞ అనేటువంటి ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అగ్రికల్చర్తో ఇంక్లూడ్ చేస్తున్నారు. రైట్, దీనికోసం వరల్డ్ బ్యాంక్ అనేది ఫండింగ్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ది 35th ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? దట్ ఈస్ ఆప్షన్ బి, విక్రమ్ మిశ్రీ. విక్రమ్ మిశ్రీ గారు 35th ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఈయన న్యూస్లో ఉన్నారు బికాస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ గురించి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈయనని డీఫేమ్ చేశారు అని కూడా న్యూస్ అనేది మనకుంది. రైట్, అండ్ ఫారెన్ సెక్రటరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? జయశంకర్ గారు. వీళ్ళిద్దరికీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనేది డిఫరెంట్, ఫారెన్ సెక్రటరీ అనే పోస్ట్ డిఫరెంట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఇంటర్స్టేట్ చీతా కన్జర్వేషన్ కారిడార్ ఇస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ మధ్య ఈ యొక్క చీతా కన్జర్వేషన్ కారిడార్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి ఏ పార్క్స్ ఆర్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీస్లో అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్ అండ్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో ఇవి రెండింటి మధ్య, అలాంగ్ విత్ రాజస్థాన్లో ఉన్నటువంటి ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇవి మూడింటికి ఈ యొక్క చీతా కన్జర్వేషన్ కారిడార్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఐకార్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. వీళ్ళు ఈ యొక్క 2 వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది యూజింగ్ CRISPR-Cas9 టెక్నిక్. రైట్. జీనోమ్ ఎడిటింగ్ అనేది మనం ఏ టెక్నిక్ యూజ్ చేస్తామంటే దానికి 4 to 5 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 to 5 మెథడ్స్లో CRISPR-Cas9 అనే మెథడ్ యూజ్ చేసి ఈ యొక్క రైస్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్ గోల్డ్ మెల్టింగ్ ATM అన్వీల్డ్ అని అడుగుతున్నారు. గోల్డ్ మెల్టింగ్ ATM అనేది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హైదరాబాద్. హైదరాబాద్లో ఈ యొక్క గోల్డ్ మెల్టింగ్ ATMని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఏం చేస్తారు ఈ యొక్క గోల్డ్ మెల్టింగ్ ATMలో అంటే గోల్డ్ని కొనాలన్నా, అమ్మేయాలన్నా ఆర్ ప్యూరిటీ టెస్ట్ చేసుకోవాలన్నా ఈ యొక్క గోల్డ్ మెల్టింగ్ ATMని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యాంథనీ అల్బనీస్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి ఈయన రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ ఏంటి? క్యాన్బెర్రా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ఎ ఫార్ములా 2 రేస్ అట్ ది మొనాకో గ్రాండ్ ప్రిక్స్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కుష్మైని. ఓకే. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈ మధ్య రీసెంట్గా యూపీఎస్సీలో కూడా స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, స్పోర్ట్స్ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ చైర్డ్ ది 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్కి చైర్మన్షిప్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2015లో ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. రైట్. అండ్ ప్రెసెంట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు? దట్ ఈస్ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఓకే. ఈ పాయింట్స్ అన్ని మీరు నీతి ఆయోగ్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ కంట్రీ లాంచ్డ్ ది వరల్డ్స్ హైయెస్ట్ రిజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ విత్ 6 kilometer గ్రిడ్ అని అడుగుతున్నారు. వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, BFS అనేది రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఇండియా. మరి ఎన్ని కిలోమీటర్స్ వరకు దీని యొక్క రిజల్యూషన్ ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే 6 kilometers. ఓకే. ఎవరు డెవలప్ చేశారు అంటే IITM పూణే వాళ్ళు ఈ యొక్క భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు అంటే అర్కా సూపర్ కంప్యూటర్ని టెక్నాలజీని ఈ యొక్క భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ యూజ్ చేసి ఈ యొక్క ఇమేజెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ది యశోద AI ఇనిషియేటివ్ టు ఎన్హాన్స్ ఉమెన్స్ AI అండ్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సేఫ్టీ కోసం ఈ యొక్క యశోద AI అనే యొక్క ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. మరి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గురించి వచ్చినప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గురించి కూడా మనం చూసుకోవాలి. మరి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా అంటే కాదు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది స్టాట్యూటరీ బాడీ. రైట్. ఎవరికి సబ్మిట్ చేస్తారు వీళ్ళ యొక్క రిపోర్ట్ అంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే. మరి కరెంట్ చైర్పర్సన్ ఎవరు? దట్ ఈస్ విజయ కిషోర్ గారు, కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాస్ ది వరల్డ్స్ ఫస్ట్ లార్జ్ స్కేల్ కమర్షియల్ methanol ప్లాంట్ ఇనాగ్రేటెడ్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డెన్మార్క్. మరి ఈ మెథనాల్ని మనం ఏమంటాం? గ్రీన్ మెథనాల్ అని కూడా పిలుస్తాం. ఓకే. గ్రీన్ మెథనాల్ ప్లాంట్ కానీ ఆర్ ఈ మెథనాల్ ప్లాంట్ కానీ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే డెన్మార్క్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ది ఫస్ట్ నోన్ హ్యూమన్ టు బీ సక్సెస్ఫుల్లీ ట్రీటెడ్ యూజింగ్ కస్టమ్ జీన్ ఎడిటింగ్ ట్రీట్మెంట్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఆప్షన్ ఏ, కైల్. ఈ యొక్క కైల్ అనే ఒక వ్యక్తి ఈజ్ 9 months ఓల్డ్ బేబీ. ఈ యొక్క 9 months ఓల్డ్ బేబీకి అమ్మోనియా అనేది బ్లడ్లో మిక్స్ అయిపోవడం జరుగుతుంది. ఓకే. దీన్ని ఏమంటామంటే ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్ అంటాం. ఈ యొక్క డిజార్డర్ని
మనం క్రిస్పర్ టెక్నిక్ యూజ్ చేసి క్యూర్ చేయడం జరిగింది. దట్ ఈస్ వై ఈ యొక్క క్వశ్చన్ అనేది ఇక్కడ అడగడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే. మే మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ మనం ఈరోజు డీల్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది మే మంత్ కరెంట్ అఫైర్స్ అనేది మనం కంప్లీట్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.